అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు మీ ముందు రోజా నుండి మినహాయింపు ఎవరికి అనే అంశాన్ని చెప్పబోతున్నాను. రోజా నుండి మినహాయింపు, ఉపవాసం నుండి మినహాయింపు లేక రాయితీ ఉంది. అది ఎవరికి అంటే చిన్నపిల్లలకు మినహాయింపు ఉంది. అలాగే బాటసారులకు కూడా కొంత మినహాయింపు ఉంది. అయితే ప్రయాణం వల్ల తమకు ఎలాంటి కష్టం, బాధ ఉండదు అని ప్రయాణికులు భావించినప్పుడు ఉపవాసం ఉండటమే ఉత్తమం. అయితే వారు వదిలివేయబడినటువంటి ఉపవాసాలను రంజాన్ నెల అనంతరం పూర్తి చేసుకోవాలి. ఉపవాసం ఉండటానికి వీలు పడనంతగా వ్యాధిగ్రస్తులైనప్పుడు ఉపవాసం పాటించటం వలన వ్యాధి మరింత తీవ్రతరమవుతుందన్న భయం ఉన్నప్పుడు, ఆరోగ్యం చేకూరిన తర్వాత వీరు వదిలివేయబడిన ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి. అలాగే వృద్ధాప్యము మరీ ఎక్కువైపోయినప్పుడు ఉపవాసాల నుండి మినహాయింపు ఉంది. అయితే ఇలాంటి వారు స్తోమత ఉంటే ఫిదియా ఇవ్వాలి. ఫిదియా అంటే ఉదయం సాయంత్రం ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. అలాగే గర్భవతులకు ఉపవాసం నుండి మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండటం మూలాన తనకు ప్రమాదం ఉందని ఆ గర్భవతి తలసినప్పుడు ఉపవాసం వదిలివేయవచ్చు. అలాగే బాలింతలు ఉపవాసం పాటించటం వలన తనకు, తన పసికందుకు నష్టం వాటిల్లుతుందని భావించినప్పుడు వారికి కూడా మినహాయింపు ఉంది. అయితే రంజాన్ నెల తర్వాత ఆ స్త్రీ ఆయా ఉపవాసాలను ఖజా ఉపవాసాలు చేసుకోవాలి. అంటే వదిలివేసినటువంటి ఉపవాసాలను తర్వాత పూర్తి చేయాలి. అలాగే తాము ఇక ఉపవాసాన్ని కొనసాగిస్తే ఆకలి దప్పులకు తాళలేక చనిపోతాం అన్న సందేహం వేసినప్పుడు మినహాయింపు ఉంది. అలాగే మతిస్థిమితం లేనప్పుడు మినహాయింపు ఉంది. చివరిలో ఋతుస్రావం, హైజ్, పురుటి రక్తస్రావం, నిఫాస్కు లోనై ఉన్న స్త్రీలు ఉపవాసం పాటించరాదు. సోదరులారా, ఏమైనా ఆత్మీయులారా, సోదరిమండలారా, ఈ యొక్క అంశాలలోనే మనకు ఉపవాసాల నుండి మినహాయింపు ఉంది. ఈ అంశంతో అనేకమైనటువంటి విషయాలను మీకు అర్థమైనవని భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.